హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే నేను నా చిన్ని కిచెన్ కోసం కొన్ని వస్తువులు అయితే నేను తీసుకున్నాను. అది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? సో వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్. నేను అనిత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తున్నారు కదా. సో నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట ఇంతవరకు నేను ఆ వెబ్సైట్ నుంచి నేను క్లాతింగ్ చేశాను, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నవి కూడా ఆర్డర్ చేశాను, క్లాతింగ్ బుక్స్ ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేశాను. కానీ ఫస్ట్ టైం నేను ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ని నేను ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను అనమాట. నేను చాలా భయపడ్డాను అసలు గ్లాస్ ఐటమ్స్ ఎలా వస్తాయి ఏంటి అన్నది. అంటే ఫస్ట్ టైం కదా, సో ప్యాకింగ్ ఎలా ఉంటుంది, నేను రివ్యూస్ అయితే చూశాను, మెటీరియల్ అంతా చాలా బాగుంది. కొన్ని రివ్యూస్లో ఏంటంటే బ్రేక్ అయిన ఐటమ్స్ వచ్చినట్టు కూడా వాళ్ళు రివ్యూస్ అయితే చేశారనమాట. అంటే ప్యాకేజింగ్ అంత బాగోలేదు అని చెప్పేసి. సో నేను చాలా కంగారు పడ్డాను. బట్ ఒక్కసారి చేస్తేనే కదా మనకి తెలుస్తుంది అని చెప్పేసి నేను అమెజాన్లో ఆయిల్ డిస్పెన్సర్స్ అన్నవి నేను ఆర్డర్ అయితే చేశాను అనమాట. సో ఆయిల్ డిస్పెన్సర్స్ ఏంటంటే మనకి అందరికి తెలుసు కదా ఆయిల్ వేసుకునేది. సో నేను ఏంటంటే గ్లాస్ది అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో అది కూడా మీషోలో కన్నా తక్కువగా అయితే వచ్చింది. మీషో కన్నా చాలా తక్కువగా అయితే వచ్చింది. మీషోలో నేను ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను. 2 డిస్పెన్సర్స్ అంటే ప్యాక్ ఆఫ్ 275 అలా అన్నమాట. నాకు ఇక్కడ ప్యాక్ ఆఫ్ 2 మనకి 240 రూపీస్కి అయితే వచ్చింది. దాంతోపాటు పెప్పర్ సాల్ట్ బాటిల్స్, చాలా చిన్ని పెప్పర్ సాల్ట్ బాటిల్స్ కూడా మనకి వచ్చాయన్నమాట. సో అది చూపించేస్తాను. సో ఫస్ట్ ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. సో ఇందులో ఏంటంటే మనకి 2 ఆయిల్ డిస్పెన్సర్స్ అన్నవి వచ్చినాయి. సో ఇలా మనకి కార్డ్బోర్డ్లో మొత్తం నేను ఓపెన్ చేశాను మీకు చూపిద్దాం అని చెప్పేసి. సో ఇలా కార్డ్బోర్డ్లో మనకి ఇలా అయితే వచ్చిందనమాట. చాలా ప్యాకేజింగ్ అయితే సూపర్గా అనిపించింది. సో ఇలా ఆయిల్ డిస్పెన్సర్స్ ఇలాగా మనకి 2 అయితే వచ్చాయి. ఓకేనా, మీకు చూపిస్తాను. సో ఇలా 2. సో వీటికి మనం ఇక్కడ ఆయిల్స్ అన్నవి మనం వాడుతూ ఉంటాం కదా. సో ఆ ఆయిల్స్ని మనం వేసుకుంటూ ఉంటాం. దానికి ఇవి కూడా మనకి 2 ఇచ్చారు. సో ఆయిల్ డిస్పెన్సర్స్ అంటే మనం ఎక్కువ ఆయిల్ అన్నది ఎక్కువ యూజ్ చేయకుండా లిమిటెడ్గా వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను. ఇలా పెట్టేసుకోవడమే. సో ఆయిల్ వేసుకొని ఇలా పెట్టేసుకొని సో ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి 2 బాటిల్స్ వచ్చినాయి. ఇలాగే ఇలాంటివి కూడా 2 అండ్ సాల్ట్ వేసుకోవటానికి చాలా చిన్నగా చాలా బాగున్నాయి అనమాట. మొత్తం ఈ 4 కూడా కలిపి నాకు 240కి అయితే అమెజాన్లో వచ్చిందండి. సో మనకి ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు అంటే స్ప్రింకిల్ చేసుకోవటానికి. ఇలా మనకి డైరెక్ట్గా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కూడా వేసుకోవటానికి ఇలా మనకి ప్యాకింగ్ అయితే సూపర్గా వచ్చింది. నాకు ఎటువంటి బ్రేక్ ఐటమ్స్ అయితే రాలేదు. సో ఇలా వచ్చిందనమాట. సో ఈ రెండింటిని నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకేంటంటే రిమైనింగ్ ఏంటంటే నేను ఇంకా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అనమాట. ఆఫ్లైన్లో ఏంటంటే నేను ఇంకా మొత్తం అంటే కొంచెంగా ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో దానికని నేను ఇది మొన్న బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. స్టోరేజ్ టిన్స్ లాంటివి తీసుకున్నాను. సో ఇది కూడా మనం ఓపెన్ చేసేద్దాం. సో చూసారా ఇలా ఉంటుందన్నమాట. సో నాకు ఇక్కడ 5 అయితే వచ్చాయి. సో 2 అయితే చిన్నవి, కొంచెం పెద్దవి, అలా మీడియం సైజులో అయితే వచ్చాయి అనమాట. మొత్తం నేను ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకని నాకు నచ్చినవి ఆఫర్లో వచ్చినవి అయితే నేను అలా తీసుకుంటున్నాను. సో ఇవి కూడా గ్లాస్ ఐటమ్స్. సో ఇవి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ ఏంటంటే నేను 200కి తీసుకున్నానండి. అది ఆఫర్లో అయితే తీసుకున్నాను. సో నాకు ఇక్కడ చూసారా 600 ml ఒకటి, అలాగే 450 ml 2, 350 ml 2 అయితే వచ్చాయి అన్నమాట. సో చాలా బాగుంది కదా గ్లాస్ ఐటమ్స్. నాకు బేసికల్గా గ్లాస్ ఐటమ్స్ అంటే డిజైన్ లేనివి ప్లెయిన్ గ్లాస్ ఐటమ్స్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఎక్కువ కొంటూ ఉంటాను బాగా. సో నెక్స్ట్ 3rd ఐటమ్ ఏంటంటే సో ఇది ప్రెస్టీజ్
సో ప్రెస్టీజ్ నుంచి నేను ప్లాటినా పాపులర్ సంబంధించి ఈ కుక్వేర్ అన్నది తీసుకున్నాను అన్నమాట. సో ఇదైతే చాలా బాగుందండి. సో స్టెయిన్లెస్ స్టీల్. మనకి ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ దీంతో పాటు లిడ్ కూడా ఇచ్చేసాడు అనమాట. గ్లాస్ లిడ్ అన్నది కూడా మనకి ఇచ్చాడు. సో ఇలా చాలా హెవీగా ఉంది. సో ఇలా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చాడు మనకి. అలాగే నెక్స్ట్ సో స్టెయిన్లెస్ స్టీల్. సో ఇలా మనం రెడ్ అనేది పెట్టేసి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇండక్షన్కి గ్యాస్కి రెండిటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తారు కదా. సో బేస్ అయితే మనకి ఎంత థిక్నెస్ ఆఫ్ బేస్ ఇచ్చాడో చూసారు కదా. సో ఇది రెండిటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పక్కా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో అంటే అల్యూమినియంవి వీటివి కొంచెం అవాయిడ్ చేద్దామని చెప్పి నేను కొంచెం అలా లిమిటెడ్గా నచ్చినవన్నీ కొనుక్కుంటూ ఉంటున్నాను. సో ఈరోజు ఇవి కుక్వేర్ తీసుకున్న, ఆర్గనైజింగ్ ఐటమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా తీసుకున్నానండి. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఫ్లాలెస్. సో ఐబ్రోస్కి అన్నిటికీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఇది కూడా నేను తీసుకున్నాను అనమాట. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నేను 2 అయితే ఆన్లైన్లో తీసుకున్నాను, మొత్తం 2 ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఐటమ్స్లో ఏ ఐటమ్స్ నచ్చాయో కింద కామెంట్స్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.